పావల శ్యామల కొద్దిసేపటి క్రితం గూడా అమ్మ మృతి చెందినట్లు తెలుస్తా ఉంది. అయితే కొద్ది రోజుల నుంచి గూడా ఉస్మానియా హాస్పిటల్‌లో కొంత ఆరోగ్య పరిస్థితి బాగాలేక అక్కడ ఉస్మానియా హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీపించుకుంటా ఉన్నారు. సో, ఈ యొక్క రకంగా హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకున్న తరుణంలో గత రాత్రి కొంచెం గుండె నొప్పి రావటం జరిగింది. ఇక తర్వాత 1:45 నిమిషాలకి నటి పావల శ్యామల మృతి చెందినట్లు కూడా డాక్టర్లు ధృవీకరించారు. అయితే ఆమె ఎన్నో సినిమాల్లో కమెడియన్‌గా ఎన్నో రకాల పాత్ర కొన్ని సినిమాల్లో వచ్చేసరికి అత్తగారి క్యారెక్టర్‌లు గాని ఇలాంటివన్నీ వేస్తూ గూడా ప్రజల్ని ఎంతగానో అలరించింది. అయితే అప్పట్లో మనకి క్యారెక్టర్ ఆర్టిస్టు అదేవిధంగా కమెడియన్ అనంగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఎవరైనా ఉన్నారంటే పావలా శ్యామల. 1985లో ఈమె ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఇక తర్వాత 'బాబాయ్ అబ్బాయి' అదేవిధంగా 'గోలిమారు', 'ఆంధ్రవాల' ఇలాంటి సినిమాల్లో మొత్తం మీద ఎంతో మంచి గుర్తింపును పొందారు నటి పావలా శ్యామల. గత కొద్ది సంవత్సరాల క్రితం కూడా తమ కూతురికి బాగా లేకుండా ఉంది. తమ కూతురికి యాక్సిడెంట్ అయిన తర్వాత కాలు బాగా లేకుండా నడవలేకుండా ఉండటం, ఆ తర్వాత ఈమె కూడా వృద్ధాప్యం బాగా ఎక్కువ రావటము, ఈ రకంగా ఉండడంతో ఆమె కొద్ది రోజుల నుంచి కూడా కొంతమందిని కూడా డబ్బులు అడుగుతా ఉన్నారు. కొన్నిసార్లు కూడా చాలామంది కూడా చిరంజీవి లాంటి వాళ్ళు కొన్ని లక్షల రూపాయలు కూడా సహాయం చేశారు. కొంతమంది కొన్ని వేలు, వందలు అలా ఎవరికి తోచిందో వాళ్ళు సహాయం చేశారు. బట్ ఆమె కొన్నిసార్లు మోసపోవటం, వేరే వాళ్ళని నమ్మి అవి ఇవ్వటం, తర్వాత మోసపోవటం జరిగింది. తర్వాత వైజాగ్ నుంచి ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చి ఇంక ఇక్కడే ఉండిపోయారు. ఇక్కడే ఉండి ఒక ఇంటి రెంట్‌లో ఉంటే ఇల్లు కట్టట్లేదని చెప్పి వాళ్ళు తరివేయటం జరిగింది. ఆ తర్వాత కూకట్పల్లి ఏరియాలోకొచ్చేసి ఆమె రోడ్డు మీద అలాగా బస్సు గుద్దుకోవాలని ఆమె ఆత్మహత్య చేసుకుందామని తమ కూతురు తాము రాంగానే వేరే ట్రస్ట్ వాళ్ళు తీసుకువెళ్లారు. వేరే ట్రస్ట్ వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ ట్రస్ట్‌లో ఉంచారు. ఆ తర్వాత మళ్ళీ ఆమె బయటికి రావటం జరిగింది. అక్కడ ఫుడ్ పెట్టట్లేదని ఏదో కారణాలు చెప్తా తర్వాత కూడా మళ్ళీ వేరే ట్రస్ట్ వాళ్ళు తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళి ఆమెని గత కొద్ది రోజుల క్రితం కూడా ఆమె ఆరోగ్య పరిస్థితి బాగాలేదని చెప్పి ఆమెని ఇటు ఉస్మానియా హాస్పిటల్‌కి తరలించడం జరిగింది. సో, ఏదేమైనా గాని ఎంతో మంచి గుర్తింపు పొందిన నటి పావల శ్యామల చివరాఖరికి తను ఈ యొక్క దీన స్థితిలో ఈ రకంగా ఉంది అనేది మనకు అర్థమవుతోంది. అందుకే సమయం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలి అనేది కూడా పెద్దల సామెత. ఎన్నో సినిమాలు, ఎన్నెన్నో నాటకాలలో కూడా ఆమె ప్రముఖ పాత్రలు పోషిస్తూ వచ్చింది. బట్ చివరాఖరికొచ్చేసరికి ఏమీ లేకుండా నటి పావల శ్యామల ఈ విధంగా ఆమె మృతి చెందడం అనేది చాలా బాధాకరం. ఇప్పుడు తమ కూతురు సో, అంటే ఆమె ఎప్పుడు కూడా ప్రతి ఇంటర్వ్యూలో కూడా అదే చెప్తా ఉండేది. అంటే తమ కూతుర్ని ఎవరు చూస్తారు? తను చనిపోతే. ఇప్పుడే నన్నెవరు గూడా నేనున్నా గాని ఎవరు గూడా పట్టించుకోవట్లేదు. నేను చనిపోతే నా కూతుర్ని ఎవరు చూస్తారు అనేది గూడా ఆమె ఎన్నో సార్లు గూడా చెప్పి ఏడ్చింది. సో, ఇప్పుడదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. తమ కూతురు కాలిరిగుంది. ఏమి గూడా చేయలేని పరిస్థితి. అంటే అటు తన సెల్ఫ్‌గా తను గూడా ఏమీ చేసుకోలేని పరిస్థితి. తన తన పనులు గూడా తను చేసుకోలేని పరిస్థితిలో తమ కూతురు ఉంది కాబట్టి ఇప్పుడు ఎవరు చూస్తారనేది ఒక ప్రశ్నగా మారింది. ఇంకెవరైనా ట్రస్ట్ వాళ్ళు ఎవరైనా తీసుకెళ్తారా లేదా అనేది కూడా చూడాలి. సో, ఇప్పుడు పావలా శ్యామల చనిపోవటం అనేది కొంత ఇండస్ట్రీలో చాలామంది కూడా ఇప్పుడిప్పుడే సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహం ప్రస్తుతం ఇప్పుడు ఈ యొక్క ఉస్మానియా హాస్పిటల్‌లోనే ఉంది కాబట్టి వెళ్ళేందుకు కూడా చూసి కడసారి చూసేందుకు కూడా ఇటు ఫిల్మ్ వాళ్ళందరూ కూడా తరలి వెళ్తున్నారు. సో, మరి ఆహ్, ఈ ఎటు తీసుకొని అంత్యక్రియలు ఎక్కడ చేస్తారనేది కూడా ఇప్పుడు మాట్లాడుకున్న పరిస్థితి కనిపిస్తోంది. సో, చూద్దాం ఇక అంత్యక్రియలు ఎప్పుడు చేస్తారు? సో, దీనికి ఎవరైనా ప్రముఖులు వస్తున్నారా? రావట్లేదా? అనేది కూడా మరిన్ని అప్డేట్స్ మనకి మరికొద్ది సేపట్లో తెలిసే అవకాశం ఉంది. సో, ప్రస్తుతానికైతే నటి పావన శ్యామల చనిపోవటము అనేది చాలా బాధాకరం అంటూ కూడా సినీ వర్గాలందరూ కూడా దీని మీద తమ బాధను వ్యక్తం చేస్తా ఉన్నారు. కెమెరామెన్ నరేష్‌తో ఆంధ్రప్రభ నుంచి వరుణ్, హైదరాబాద్.